హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ములక్కాడ రసం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోనికి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రసం కోసం ఒక మిక్సీ జార్లో 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూను మెంతులు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి, ఒక 4 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని వేగిన తర్వాత ఇలా 3 సన్నగా కట్ చేసుకున్న ఈ ములక్కాడల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఈ ములక్కాడలు ఈ ఆయిల్లో కొంచెం ఒక 3 మినిట్స్ ఇలా ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా పేస్టు, కొంచెం చింతపండు రసం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటా గుజ్జుని ఆయిల్లో ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. రసానికి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్టు, కొంచెం కొత్తిమీర, 1 స్పూను బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇష్టం లేని వారు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా కూడా ఒకసారి వేసుకొని కలుపుకొని ఈ మునక్కాడలు మెత్తగా ఉడికేంత వరకు మరిగించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన ములక్కాడ రసం రెడీ అండి. వేడి వేడి అన్నంలోనికి ఈ రసం వేసుకొని సైడ్కి అప్పడాలు కానీ ఆమ్లెట్తో కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.